శారీరక హింసకి, మానసిక హింసకి సిద్ధపడి ప్రభు ఇష్టలు పెట్టుకొని సందేశం ఇస్తూ నా జీవితాన్ని నడిపేస్తాను ప్రభు అను మంచి తీర్మానం తీసుకోవాలి. ఈ రాత్రి ఎవరైనా నేను ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ప్రాణాపాయ పరిస్థితుల్లో అయినా సరే నేను ప్రభుని వెంబడిస్తాను. కరువైనా, ఖడ్గమైన, మరణమైన, అటిది మరేదైనా క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపలేదు. ఎలాంటి పరిస్థితులైనా నమ్మకంగా ప్రభు కోసం ఉంటాను. సంఘంలోను, సమాజంలోను ప్రభు కోసం నిలబడి సందేశం ఇస్తాను. సిలువను ఆనందంగా భరిస్తాను. నా విశ్వాసం బలపడేలాగా ప్రార్థన చేయనని వారు మీ కుడి హస్తాన్ని చూపించండి. ఈ రాత్రి మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఎస్ హల్లెలూయా. హెబ్రీ గ్రంథంలో అనేక మంది విశ్వాస వీరుల పట్టి ఉంది. బైబిల్ చెప్తోంది, అందులో కొంతమంది మరి శ్రేష్టకరమైన పునరుత్థానమును పొందగోరి వారు విడుదల పొందనల్లక యాతన పెట్టబడి అని బైబిల్ చెబుతోంది. ఎంతో మంది మిషనరీస్ వారి జీవితాలను పణంగా పెట్టేశారు. ఎంతో మంది మిషనరీస్ వాళ్ళ చదువుని పణంగా పెట్టేశారు. ఎంతో మంది మిషనరీస్ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పణంగా పెట్టేశారు. ఇదిగో క్రీస్తు కోసం సందేశం ఇవ్వాలని ఒక సదుద్దేశంతో ఈ రాత్రి నువ్వు సాదాసీదా విశ్వాసిగా ఉండకూడదు. నువ్వు సాదాసీదా విశ్వాసిగా ఉండకూడదు. కలిసి వస్తే భక్తి చేసే విశ్వాసిగా ఉండకూడదు. సిలువలో క్రీస్తు కోసం నిలబడే విశ్వాసిగా ఉండాలా. సిలువ కోసం సందేశం ఇచ్చే విశ్వాసిగా ఉండాలా. నేను అలా ఉండాలనుకుంటున్నాను. నా విశ్వాసం బలపడేలాగా ప్రార్థన చేయండి అన్న వారు మీకు ఇస్తాను. ధైర్యంగా ఎత్తండి. ఈ రాత్రి మీకోసం ప్రార్థన చేస్తాం. yes hallelujah hallelujah hallelujah. పరిశుద్ధుడు అయిన తండ్రి, అద్భుతమైన యేసుక్రీస్తు ప్రభు, నిష్ప్రయోజనకరమైన మీ దాసు